Hello dear students, welcome back to my channel. My dear students, రైల్వే టెక్నీషియన్స్ నోటిఫికేషన్స్ మీలో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది రైల్వే గ్రూప్ డి కోసం ఎదురు చూస్తున్నారు, కొంతమంది ఎన్టీపీసీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం 3700 దాదాపుగా ఉద్యోగాలతో సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి అప్లై చేస్తారు మీలో చాలామంది, ఓకే. కానీ ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ దిశగా మీరేమైనా ప్రయాణం చేయవచ్చా అనేది ఇక్కడ మొదటి క్వశ్చన్. దానికి నేను సమాధానం చెప్తున్నాను. సిహెచ్ఎస్ఎల్ సిలబస్ అనేది జనరల్గా రైల్వే సిలబస్తో సమానమే, కానీ వెయిటేజ్లో తేడా ఉంటుంది. అదేవిధంగా ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ అనేది బాగా టఫ్గా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. అయితే రైల్వేకి ఇక్కడ ఆర్ఆర్బి అంటే మనకు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రజెంట్ నోటిఫికేషన్కి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కామన్ ఎలిమెంట్, అంటే కామన్ ఎలిమెంట్ కాదు, ఆడ్ ఎలిమెంట్ ఏంటంటే ఇంగ్లీష్. మరి ఈ ఇంగ్లీష్ అనేది ఓకేనా, ఈ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ అనేది మనకి ఓవరాల్గా ఉన్నటువంటి ఒక హర్డిల్గా మనం భావిస్తాం. మరి సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవ్వాలా, రైల్వే ప్రిపేర్ అవుతే సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవ్వాలా, లేదా రైల్వే ప్రిపేర్ అయ్యి జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళి అటెంప్ట్ చేసి వచ్చేస్తే సరిపోద్దా అని చెప్పి మీకు చాలామంది డౌట్ ఉంటుంది. రెండు ఒకటేనేమో అని చెప్పి అంటారు. సో ఒకవేళ రైల్వే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీరు గతంలో ఏమైనా ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, లేదా ఫేజ్ 11 ఫేజ్ 12 ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సిలో స్టెనో ఎగ్జామ్స్ కానీ ఒకవేళ ఇవి రాసే అనుభవం ఉంటే, ఇంగ్లీష్ మీద మీకు అవగాహన ఉంటే ఈ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అప్లై చేయడం అందరూ చేస్తారు. ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక వీటి మీద అవగాహన ఉంటే అప్పుడు ఇటువైపు రండి. ఒకటి. లేదు సార్ రైల్వే నేను బాగా అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఇంగ్లీష్ అనేది ఒక పెనుభూతం, ఇంగ్లీష్లో నేను 0% సార్ అంటే గనక ఈ సిహెచ్ఎస్ఎల్ మీద ఫోకస్ తగ్గించండి. చూడండి, ఇది 3700 పోస్టులు, అవి దాదాపుగా 8000 పోస్టులు. ఏవి ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ కూడా ఇండియా లెవెల్ నోటిఫికేషన్, ఆర్ఆర్బి రైల్వే ఇండియా లెవెల్ నోటిఫికేషన్. ఇక్కడ ఈ రెండు ఇండియా లెవెల్ నోటిఫికేషన్లో మనకి సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాల సంఖ్య 3700. చాలామందికి ప్యాషన్ ఉంటుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ చాలామంది ప్యాషన్ ఉంటుంది, రైటే. ఎందుకంటే ఎస్ఎస్సి అనేది ఒకప్పుడు నాకు కూడా బాగా ప్యాషన్ అయినప్పటికీ ఇక్కడ ఉద్యోగాల సంఖ్య ఒకసారి చూడండి, 3700 ఉంది, ఇక్కడ 9000. అంటే ఓవరాల్గా మన రాష్ట్రానికి మన జోన్లోకి వచ్చేసరికి నెంబర్ తగ్గిద్ది వాస్తవంగా. ఒకవేళ ఇప్పుడు రైల్వే వచ్చింది, రైల్వే ప్రిపేర్ అవుతున్నాను సార్, కానీ గతంలో నేను బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యాను, గతంలో నేను ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యాను అనుకుంటే గనక అప్పుడు యూ కెన్ గో అహెడ్ విత్ దిస్, ఇటువైపు వెళ్ళొచ్చు సిహెచ్ఎస్ఎల్కి. అదర్వైజ్ నేను అలా వద్దు సార్, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ పోలీసు, గ్రూప్ డి లేకపోతే గ్రూప్ 3 ఆంధ్ర తెలంగాణ ప్రిపేర్ అయ్యాను సార్, అండ్ నాకు ఇంగ్లీష్ టచ్ లేదు సార్ అనుకుంటే దయచేసి ఆర్ఆర్బీని అండ్ రైల్వేకి సంబంధించి కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ ఇవన్నీ ఒకటి అడ్వాన్స్డ్ లెవెల్ అయితే కాదు, కానీ ఇంటర్మీడియట్ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది. ఎంటీఎస్ కానీ కాస్త కష్టమైన ఎగ్జామే, కానీ ఉన్నటువంటి వాస్తవానికి మనం మాట్లాడుకుంటే కనుక రైల్వేతో కంపేర్ చేస్తే సిహెచ్ఎస్ఎల్కి దీనికి కామన్గా ఉన్న కష్టమైనటువంటి ఎలిమెంట్ ఏదంటే ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ని మీరు జయించగలరంటేనే ఇటువైపు రండి సిహెచ్ఎస్ఎల్కి, లేదంటే వద్దు. ఇప్పుడు చూడండి, అప్లై చేయండి తప్పలేదు, కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి సక్సెస్ అవ్వడం ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది నువ్వు ఆర్ఆర్బీలో అంటే రైల్వేలో సక్సెస్ అవుతావా, ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ సిహెచ్ఎస్ఎల్ సక్సెస్ అవుతావా అనేది నీ బట్టి ఉంటుంది. కానీ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికంటే, రైల్వే ప్రిపరేషన్ మీరు ప్రతిరోజు కూడా రైల్వే ప్రిపరేషన్ 6 గంటల సేపు చదివి ఇదే పనిలో మీరు నిమగ్నమై ఉన్నారు అంటే కనుక ఇది మీరు ఆప్షనల్గానే తీసుకోండి అమ్మా. లేదు సార్ రైల్వేకి నేను అంతది మాత్రం రోజుకో 2 గంటలు పుస్తకాలు తీస్తున్నానండి, నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదండి, నేను ఫోన్తో ఉండడానికి ఒక 5 గంటలు, ఊర్లో తిరగడానికి ఒక 2 గంటలు, కబుర్లు చెప్పుకోవడం ఒక 2 గంటలు, పార్ట్ టైం చేసుకొని పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నా. మరి పార్ట్ టైం ఉద్యోగం అనేది 14-15 గంటలు ఉండదు కదా,
ఒక 8 అవర్స్ ప్రైవేట్ జాబ్ అయినా, మహా అయితే కొన్ని స్కూల్ టీచర్స్ అయితే 10 గంటలు. సో మిగతా సమయం ఉంటుంది. ఒకవేళ సమయం ఉంది అనుకుంటే, సమయం ఉంది రైల్వే ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే కనుక వద్దు. అండ్ ఇంకొకటి, హౌస్ వైఫ్స్ ప్రైవేట్ పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా గమనిక ఏంటంటే, మీరు దయచేసి ఈ రైల్వే ఆర్ఆర్బి అంటే రైల్వే అనుకుందాం, ఈ రైల్వేకే ఈ పార్ట్ టైంలు కానీ లేకపోతే హౌస్ వైఫ్లు కానీ లేదా ఇంకేమైనా మీరు ప్రైవేట్ జాబ్స్ 8 to 10 అవర్స్ జాబ్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో రైల్వేని టార్గెట్గా పెట్టుకొని చదివితే రైల్వేకే మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ ఇక్కడ సిహెచ్ఎస్లో అప్లై చేసుకోడు కావాలంటే, ఎందుకంటే మీకు ఉన్నదే 4-5 గంటల సమయం రోజులో. సో ఇప్పుడు అటొక్క కాలు ఇటొక్క కాలు వేసుకుని 2 పడవల మీద ప్రయాణం చేస్తే అల్టిమేట్గా ఫెయిల్ అయిపోతావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రూమ్స్లో అండ్ హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్కి మీకు నా గమనిక ఏంటంటే, మీరు రైల్వే చదివారు బాగానే ఉంది, ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్, ఒకవేళ నీవు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అనుకుంటేనే ఇటువైపు రా. ఇంగ్లీష్ అంటే నేను టెన్సెస్ చదివేస్తాను సార్, 12 టెన్స్లు అప్ చెప్పేస్తాను సార్, నాకు ప్రిపోజిషన్స్ వచ్చి సార్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు వచ్చి సార్ అంటే ఇక్కడ అవ్వదు. ఎక్కడ? సిహెచ్ఎస్ఎల్లో వొకాబులరీ మీద బాగా పట్టుండాలి, ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి, వొకాబులరీ రాసుకోవాలి, బాగా నేర్చుకోవాలి. సో దీని మీద ఇంగ్లీష్, ఇక్కడ రైల్వేలో మ్యాథ్స్కి నేను ఎలా, రైల్వేలో సైన్స్ కదా వెయిటేజ్ ఎక్కువ కదా, రైల్వేలో సైన్స్ మ్యాథ్స్ 6 గంటలు చదవమని చెప్పని చూసారా, ఇక్కడ ఇంగ్లీష్లో రోజుకి మీరు 4 గంటలు కూర్చోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఎవరో ఇంగ్లీష్లో అంత ఎక్స్పర్ట్స్ కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ అన్న వచ్చేస్తుంది, దిస్ దట్ దడేల్, ఆ ఇంగ్లీష్ వేరు, ఇక్కడ ఇచ్చే ఇంగ్లీష్ వేరు, అర్థమైందా? కాబట్టి ఈ స్థాయిలో ఇప్పుడు కష్టతరంగానే ఉంటుంది ఎస్ఎస్సి ఇంగ్లీషు. సో ఈ స్థాయిలో మీరు రెడీగా ఉంటే ఇటువైపు రండి, లేదంటే మాత్రం వద్దు దయచేసి, ఓకేనా? వేరు చోట్ల వేరు ఛానల్స్లో కూడా అద్భుతమైన నోటిఫికేషన్, ఇంటర్మీడియట్ ఉంటే చాలు, 10th ఉంటే చాలు, ఉద్యోగం మీకే అంటారు, కానీ ప్యాటర్న్ ఎవరు చెప్పట్లేదు, దాంట్లో ఉన్నటువంటి టఫ్నెస్ చెప్పట్లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, రైల్వే కోసం డ్రీమ్స్ కళ్ళగాని రైల్వే కోసం హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారు కదా మీరంతా, ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు దయచేసి మళ్ళీ టర్న్ అయిపోయి సిహెచ్ఎస్లో వచ్చేసింది ఇటువైపు వచ్చారా అనవసరంగా ఎఫెక్ట్ అయిపోతారు, చూసుకోండి. కాబట్టి రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వే ప్రిపేర్ అవ్వండి, కానీ ఎస్ఎస్సి అప్లై చేయండి. ఒకవేళ ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్లో నువ్వు పెర్ఫెక్ట్ అనుకుంటే ఇటువైపు గట్టిగా ఎఫర్ట్ ఇవ్వచ్చు, లేదంటే అంతవరకు వద్దు, రిస్క్ చేయొద్దు. అంటే ప్రైవేట్ జాబ్, పార్ట్ టైం జాబ్, హౌస్ వైఫ్స్ ఎవరైతే మీరు మాత్రం దయచేసి నా రిక్వెస్ట్, రైల్వే కోసమే ప్రిపేర్ అవ్వండి, ఇటువైపు మళ్ళీ కూర్చుంటే ఇబ్బంది అవుతారు. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో పెర్ఫెక్ట్ అనుకుంటేనే రండి, లేదంటే వద్దు, అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ రైల్వే చూడండి, ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు? ఆగస్టులో సిహెచ్ఎస్ఎల్, మోస్ట్లీ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ టైంలో. సో ఆగస్ట్ సెప్టెంబర్ ఈ టైంలో అంటే మనకి అంటే నేను సరిగా చూడలేదు ఎగ్జామ్ ఎప్పుడైనా, మోస్ట్లీ ఆగస్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఆగస్ట్ అయ్యి ఉంటే మనకు టైం అనేది తక్కువ. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, రైల్వేలో టెంటేటివ్ అక్టోబర్, మరొక 4 రోజులు పెరగొచ్చేమో, నవంబర్లో అవ్వచ్చేమో రైల్వేకి సంబంధించి ఎగ్జామ్ టెక్నీషియన్స్. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, టైం అయితే ఉంది, టైం ఉన్నప్పుడే హ్యాపీగా చదువుకోవడం మంచిది. రిస్క్ చేసి మళ్ళీ అటు ఇటు తిరిగారా అనవసరంగా ఎఫెక్ట్ అయిపోతారు. ఇంకా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, అంటే మీరు ఇంకా రైల్వేతో పాటు ప్రిపేర్ అవ్వాలి, సాధించగలం అనుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మనలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, మీలో ఎవరైనా ఎంటీఎస్కి గతంలో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంటీఎస్ ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి, సార్ నేను ఎంటీఎస్ ప్రిపేర్ అయిన గతంలో మీ దగ్గర. సో ఇంకా మీ దగ్గర విల్లింగ్ ఉంటే రైల్వేతో పాటు ఎంటీఎస్ మోస్ట్లీ ప్రతి సంవత్సరం ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది, ఓకేనా? సో ఆగస్ట్ నోటిఫికేషన్ వచ్చి కొంచెం లేట్ అవుతుంది ఎగ్జామ్. సో ఎంటీఎస్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు మీరు, పర్లేదు. కానీ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే, ఇంగ్లీషు అదేవిధంగా జీకే, ఓకేనా? ఇంగ్లీషు జీకే ఈ రెండు కూడా బాగా టఫ్గా ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్ జీకే రెండు కూడా బాగా టఫ్గా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేస్తే రైల్వే సైడ్ కూర్చుంటే సక్సెస్ అయిపోతారు. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ వే బాగుంటే కనుక యూ క్యాన్ గో అహెడ్ విత్ దిస్ సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్. అంతే తప్ప టైం వేస్ట్ అనేది మాత్రం చేసుకోవద్దు, అర్థమవుతుందా? సో ఆన్లైన్ క్లాసెస్లో వింటావా లేకపోతే ఆఫ్లైన్ వింటావా, కోచింగ్కి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావా అనేది దట్ ఈజ్ యువర్ ఒపీనియన్. బట్ వన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే రెగ్యులారిటీ ఉండాలి, అదే పని మీద కూర్చోవాలి, కూర్చుంటే సక్సెస్ అవుతారన్నమాట, లేదంటే ఫెయిల్ అయిపోతారన్నమాట. సో ఇందులో నిర్మోహమాటం, మీరే సక్సెస్ అవుతారు, మీరే విజేతలు అవుతారు, సింహాల్లా గర్జించండి, పులుల్లాగా పలకరించండి అని చెప్పి నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ప్రాక్టికల్గా ఉన్న వాస్తవం ఇదే. సో కాబట్టి రైల్వే కోసం గట్టిగా కూర్చోండి, రైల్వేని నమ్ముకున్న వాళ్ళు. ఇంగ్లీష్ బాగుంటే ఇంగ్లీష్ వైపు వచ్చేసాను, ఈ సిహెచ్ఎస్ వైపు వచ్చేసాను,
ఓకేనా? సో టైం వేస్ట్ చేయొద్దమ్మా, జాగ్రత్తగా చదవండి. ఆల్ ది వెరీ బెస్ట్.